ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నప్పుడు కొంతమంది సొలొమోను గారి యొక్క సంపద, ఆయనకున్నటువంటి ఆస్తిపాస్తులు, ఆయనకు వచ్చినటువంటి రాబడి, సమస్త ఐశ్వర్యమును గూర్చి సందేహిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాలు వ్రాయబడ్డాయి కనుక వాటిని చదువుతున్నప్పుడు కొందరికి సందేహం వస్తుంది. ఏమిటా సందేహం అనగానే, ఒక వ్యక్తికి ఎంత సంపద ఉండటం అసలు సంభవమేనా అని వారు అడుగుతున్నారు. వారి యొక్క ప్రశ్న ఎలా ఉందంటే, యెరూషలేము అలాగే ఇశ్రాయేలు రాజ్యం ప్రపంచ భూభాగంతో పోల్చినప్పుడు చిన్నది కనుక అంత చిన్న రాజ్యంలో ఉన్నటువంటి సొలొమోనునకు అంత సంపద ఎక్కడిది అని వారు ప్రశ్నిస్తున్నారు. యెరూషలేము ప్రధాన పట్టణముగా, ఇశ్రాయేలు రాజ్యము సొలొమోను చేత పరిపాలింపబడింది. ఈ ఇశ్రాయేలు రాజ్యమైన ప్రపంచ సామ్రాజ్యమా, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటినీ కలుపుకొని ఇశ్రాయేలు రాజ్యం అని చెప్పడానికి వీలుందా అంటే లేదు, అది చిన్నపాటి రాజ్యమే. మరి ఇంత చిన్న రాజ్యంలో ఉన్నటువంటి సొలొమోనునకు అంత గొప్పదైనటువంటి ఆస్తిపాస్తులు, ఐశ్వర్యం ఎలా వచ్చింది? కనుక బైబిల్లో వ్రాయబడినటువంటి విషయాలు అవాస్తవాలేమో అని కొందరు సందేహిస్తున్నారు. ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీరు నేర్చుకోబోతున్నారు. మొట్టమొదట వ్రాయబడినటువంటి సంగతులు మనం చూద్దాం. ఏమని వ్రాయబడింది? సొలొమోను యొక్క సంపద ఎంత ఉన్నదని, అతని యొక్క రాబడి ఎంతని వ్రాయబడింది చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వాక్యం నుండి మీరు చూడండి. రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వాక్యము నుండి. షేబదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోనును అనేక మంది రాజులు, రాణులు దర్శించారు. ఎందుకనగానే సొలొమోను గారి యొక్క పరిపాలనా కాలంలో సొలొమోను నిర్మించినటువంటి దేవుని మందిరమును గూర్చి, సొలొమోను కట్టించినటువంటి రాజనగరును గూర్చి అనేక మంది విన్నారు. చుట్టుప్రక్కల అనేక ప్రాంతాలకు సొలొమోను గారి యొక్క కీర్తి వ్యాపితమైంది. చూడడానికి చిన్న రాజ్యమే. ప్రశ్న అడుగుతున్నవారు చెబుతున్నట్టుగా సొలొమోను గారి యొక్క రాజ్యం చిన్నదే, ఇశ్రాయేలు రాజ్యం చిన్నదే, కానీ కీర్తి గొప్పది. సొలొమోను గారి యొక్క జ్ఞానము చాలా విశిష్టమైనది, దేవుడు అనుగ్రహించిన జ్ఞానము. కనుక ఈ విషయాన్ని చూడకుండా రాజ్యము యొక్క పరిమాణాన్ని, కొలతలను చూస్తే మీకు సమాధానం అర్థం కాదు. అక్కడ ప్రధానంగా మనం చూడవలసినటువంటి విషయం ఏంటి? సొలొమోను ఎంత గొప్పవాడు, సొలొమోను జరిగించిన కార్యక్రమములు ఎంత గొప్పవి, సొలొమోను యొక్క కీర్తి ఎంత విశిష్టమైనది, సొలొమోను యొక్క జ్ఞానము ఎంత గొప్పది. ఈ విషయాలను చూడాలి. ఈ విషయాలను గనక అర్థం చేసుకోగలిగితే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. సొలొమోనునకు అంత ఆస్తిపాస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, అంత ఐశ్వర్యం ఎక్కడిది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ముందు సొలొమోను గారు ఎంత గొప్పవారు, సొలొమోను యొక్క పరిపాలనా కాలంలో అతడు ఎంత కీర్తిని సంపాదించాడనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి.
చాలా కీర్తిని సంపాదించాడు. విశిష్టమైన దేవుని జ్ఞానమును కలిగియున్న రాజుగా కొనియాడబడ్డాడు. దూర ప్రాంతాల నుండి కూడా, చుట్టుప్రక్కల నుండే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా రాజులు, రాణులు వచ్చి సొలొమోనులో ఉన్నటువంటి జ్ఞానమును కనుగొంటూ అతడు జరిగించినటువంటి కార్యక్రమములను కల్లారా చూస్తూ అతనితో కొన్ని దినములున్నప్పుడు వారికి అర్థమైంది, సొలొమోను చాలా గొప్పవాడు, విశిష్టమైనటువంటి దేవుని మహాజ్ఞానమును కలిగిన వాడు, పరలోకమందున్న దేవుడు సొలొమోనునకు తోడై ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా వచ్చి చూస్తున్నటువంటి వారికి అర్థమవుతున్నాయి. కనుక ఒకనోట ఆ కీర్తి ప్రపంచ నలుమూలల వ్యాప్తి చెందింది. వారందరూ కూడా ఎంతో గౌరవ భావంతో వారి దగ్గర ఉన్నటువంటి కానుకలను తీసుకుని వచ్చి సొలొమోను దగ్గర ఆయనకు సమర్పిస్తున్నారు. ప్రియులారా, ఇప్పటి కాలంతో పోల్చినప్పుడు పురాతన కాలంలో ఉన్నటువంటి బంగారము, వెండి, మిగుల వెలగల రాళ్ళు, గంధవర్గములు, మంచి వస్త్రములు ఇవన్నీ కూడా చాలా విలువైనవి. యాంటిక్స్ అంటుంటారు. ఇప్పటి కాలంలో ఏవైనా పురాతన వస్తువులు మనకు దొరికితే వాటిని యాంటిక్స్ అంటుంటారు. ఒక చిన్న వస్తువు దొరికితేనే దానికి చాలా విలువ ఉంటుంది. ఈరోజు పురాతనమైనటువంటి వస్తువు, ప్రాచీన కాలానికి సంబంధించిన వస్తువు అనగానే దానికి చాలా విలువ ఉంటుంది. ఎందుకంటే అది చాలా క్వాలిటీతో కూడినది. కనుక ఆ కాలంలో సొలొమోను గారి యొక్క పరిపాలనా కాలంలో విస్తారమైనటువంటి బంగారం ఉంది, విస్తారమైనటువంటి వెండి ఉంది, విస్తారమైనటువంటి వెలగల వస్త్రాలున్నాయి. వీటన్నింటినీ కూడా బహుమానములుగా చుట్టుప్రక్కల నుండి, దూర ప్రాంతాల నుండి రాజులు, రాణులు తీసుకుని వస్తున్నారు. దానికి ఒక ఉదాహరణ, మచ్చుకు ఒక ఉదాహరణ ఇక్కడ మనకు చెప్పబడింది, షేబదేశపు రాణి. ఇంతకీ షేబదేశపు రాణి ఎవరు అనగానే నేను గత పాఠ్యాంశాలలో వివరించాను. ఈమె ఎక్కడి నుంచి వచ్చింది, షేబదేశం అనగా ఏ దేశము అనేటువంటి విషయాన్ని నేను గత పాఠ్యాంశాలలో వివరించాను. ఆసక్తి కలిగిన వారు ఆ విషయాన్ని కూడా తప్పకుండా నేర్చుకోండి. అయితే షేబదేశపు రాణి సొలొమోను గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యొక్క కీర్తిని విని వచ్చింది. నిజముగా ఆయన అంత గొప్పవాడా అని తెలుసుకోవటానికి, చూచి పరీక్షించటానికి, స్వయంగా తాను గ్రహించటానికి వచ్చింది. వచ్చేటప్పుడు చాలా బహుమానములను ఆయన కొరకు తెచ్చింది. ఈమె మాత్రమే కాదు, అనేక మంది రాజులు ఆయనకు బహుమానములను తెచ్చారు. దీనితో సొలొమోను గారి యొక్క సంపద అమాంతం పెరిగింది. అప్పటికే తన తండ్రి అయినటువంటి దావీదు చాలా వరకు ఆస్తిని సొలొమోను కొరకు కూర్చి ఉంచాడు. ఎందుకంటే మందిరాన్ని నిర్మించాలి, రాజ్య పరిపాలనను జరిగించాలి. తాను పరిపాలించినంతకాలం కూడా ఏ లోటు లేకుండా సొలొమోను చక్కగా ఇశ్రాయేలీయులను దేవుని మార్గంలో నడిపించాలనేటువంటి ఆలోచన కలిగిన వాడై దావీదు కూడా సొలొమోను కొరకు ముందుగా ఆస్తిపాస్తులను సమకూర్చడం జరిగింది. అలాగే దేవుడు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి కూడా సొలొమోను విస్తారమైనటువంటి ధనమును సంపాదించుకున్నాడు. జ్ఞానము దగ్గరుంటే ధనము దానంతటదే వస్తుంది. జ్ఞానము దగ్గరుంటే ధనము దానంతటదే వస్తుంది. నీకేది అవసరమో అది జ్ఞానము తెచ్చిపెడుతుంది. ఈరోజు ప్రపంచంలో అన్నింటికంటే విలువైనది ఏమిటో చెప్పమంటారా? మనిషి యొక్క తెలివి. మనిషి దగ్గర ఉన్నటువంటి డబ్బు కాదు, మనిషి యొక్క తెలివి, మనిషి యొక్క జ్ఞానం. చాలామందికి విషయం తెలియక జ్ఞానమునేమో అసలు పెంచుకోకుండా తగ్గించుకోవటానికి, లేక అసలు లేకుండా బ్రతకటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ధనాన్ని వృద్ధి చేసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. మూర్ఖులుగానే బ్రతుకుతూ ఉంటారు, బుద్ధిశూన్యులుగానే బ్రతుకుతూ ఉంటారు. ధనాన్ని మాత్రం పెంచుకుంటారు, ఏదో ఒక రోజున ఆ ధనాన్ని కోల్పోతారు. ముఖ్యంగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, తెలివిని సంపాదించుకోవాలి, బుద్ధిని సంపాదించుకోవాలి. అది ఎక్కడుంది అంటే లోకంలో మట్టి పుస్తకాలలో లేదు, పరిశుద్ధ గ్రంథములో, దేవుని జీవము కలిగిన మాటలలో ఉంది దేవుని జ్ఞానం. జ్ఞానం అనగా, తెలివి అనగా, వివేకం అనగా దేవుని గ్రంథంలో ఉంది, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆ జ్ఞానమును మీరు తెలుసుకోగలిగితే, గ్రహించగలిగితే, దాని ప్రకారము జీవించగలిగితే ఉన్నతమైనటువంటి లోకాన్ని మీరు మొట్టమొదట పొందుతారు. ఈ భూమి మీద ధనాన్ని పొందారా లేదా అనేది ప్రక్కన పెడితే. ఎందుకంటే దీనితో మనకు పెద్దగా పని లేదు. ఇప్పుడు అన్నవస్త్రములు కలిగిన వారముగా ఉంటే చాలు. విస్తారమైనటువంటి ధనాన్ని సంపాదించుకుని ఏం చేస్తాం? ఆ నోట్ల కట్టలు తింటామా? బంగారాన్ని తింటామా? వెండిని తింటామా? నిత్యత్వాన్ని సంపాదించుకోవాలి.
కనుక జ్ఞానమును పొంది, తెలివిని పొంది, వివేకమును పొంది నిత్యత్వం కొరకు మనం ఆలోచించాలి. నాటి కాలంలో ఒక రాజుగా, ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజుగా సొలొమోను ముఖ్యముగా దేవుని జ్ఞానము కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు. దానిని బట్టి సొలొమోను దగ్గరకు అన్నీ వచ్చాయి. ధనం వచ్చింది, ఆస్తిపాస్తులు అన్నీ వచ్చాయి, పేరు పలుకుబడులు వచ్చాయి. తన యొక్క కీర్తి విశ్వవ్యాప్తమైంది. నాటి కాలంలో విశ్వవ్యాప్తమైంది. అలాగే మరొక వాక్య భాగాన్ని చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 10వ వాక్యాన్ని కూడా చూడండి. రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 10వ వాక్యం నుండి, మరియు ఆమె అనగా శేబదేశపు రాణి రాజునకు 240 మనుగుల బంగారమును, 240 మనుగుల బంగారము, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. శేబదేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. ఈమె సొలొమోనునకు ఇచ్చినటువంటి బహుమానములు చాలా గొప్పవి, అందరికంటే ఉన్నతంగా ఇచ్చింది అని మనకి ఇక్కడ తెలియచేయబడింది. ఆ తర్వాత, మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరు నుండి చందనపు మ్రాణులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. ఈ చందనపు మ్రాణుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును స్తంభములను, గాయకులకు సితారాలను, స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రాణులు దొరకవు. అంటే ఆ పుస్తకం రాసేటప్పటికే ఆ చందనపు మ్రాణులు దొరకటం లేదంటే మీరు ఆలోచించండి, అవి ఎంత విలువైనవో. అరుదైనవి, విలువైనవి, ఎక్కడనూ కనబడవు. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు శేబదేశపు రాణికిచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. కేవలం తీసుకోవడం మాత్రమే కాదు, సొలొమోను వచ్చిన వారికి మరలా తిరిగి బహుమానములను ఇచ్చి పంపిస్తున్నాడు. ఈయన దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులను వారికిచ్చి తిరిగి పంపిస్తున్నాడు. రాజుల మధ్య ఉండేటువంటి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా. వీటిని చదువుతున్నప్పుడు ఇందులో సందేహించటానికి ఏమీ లేదు. కొందరు అడుగుతున్నారు, ఇంత బంగారం ఒక చిన్న రాజుకు అసలు ఎక్కడిది, ఎలా వస్తుంది, ఒక చిన్న రాజ్యానికి ఎలా వస్తుంది అని వారు సందేహిస్తున్నారు. రాజ్యం పరిమాణంలో అయితే చిన్నదే. రాజు ఒక మనిషిగా మీరు చూస్తున్నప్పుడు చిన్నవాడుగా కనిపించవచ్చు, కానీ రాజైనటువంటి సొలొమోను దేవుని జ్ఞానమును కలిగినవాడు. భూమి మీద అతని యొక్క తరములో నివసిస్తున్న వారందరికంటే ఉన్నతమైనటువంటి జ్ఞానమును కలిగిన వాడే సొలొమోను. ఆ జ్ఞానము సొలొమోను దగ్గర ఉన్నప్పుడు ప్రపంచంలో ఉన్న సంపద అంతా కూడా సొలొమోను దగ్గరికి రావాల్సిందే. ఈరోజు ప్రపంచ కుబేరులను మీరు చూస్తున్నారు. నేటి కాలంలో ప్రపంచ కుబేరులు నెంబర్ 1 ఎవరు, నెంబర్ 2 ఎవరు అని చెప్పి అప్పుడప్పుడు లిస్టు రిలీజ్ చేస్తూ ఉంటుంటారు. ప్రస్తుతానికి ఎలన్ మస్క్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడిగా కనిపిస్తున్నాడు. ఈ ఎలన్ మస్క్ అనేటువంటి వ్యక్తి అంత ఆస్తిని ఎలా సంపాదించుకున్నాడు? పెద్ద దేశాన్ని కలిగి ఉన్నాడనా? ప్రపంచంలో 200కు పైగా దేశాలు ఉన్నాయి కదా. ఈ దేశాలలో ఒక పెద్ద దేశాన్ని అతడు పరిపాలిస్తున్నాడని అతడు ప్రపంచ కుబేరుడయ్యాడా? లేదు. అతని దగ్గర తెలివి ఉంది. ఆ తెలివితో కేవలం ధనాన్ని మాత్రమే సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు గనుక నిత్య జీవాన్ని అయితే కోల్పోతున్నాడు. కానీ భూమి మీద ధనాన్ని సంపాదించడంలో మాత్రం అగ్రగణ్యుడిగా ఉన్నాడు. ఉదాహరణ చెబుతున్నాను మీకు. డబ్బు సంపాదించాలంటే, విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులు కలగాలంటే నీకు పెద్ద రాజ్యం ఉండాలా? లేదు. నీ దగ్గర తెలివి ఉండాలి కదా, నీ దగ్గర జ్ఞానం ఉండాలి కదా. ఆ రోజు సొలొమోను దగ్గర తెలివి ఉంది, జ్ఞానం ఉంది. కనుక సొలొమోను దగ్గరకు అన్నీ వచ్చేసాయి. విస్తారమైనటువంటి బంగారం వచ్చేసింది. 240 మనుగుల బంగారం ఏంటి అని కొందరు అడుగుతున్నారు. ఇక తరువాతి మాటల్లో అయితే ఇంకా ఎక్కువ బంగారం. చూడండి, రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 14వ వాక్యం నుండి కూడా చూడండి. అతని యొక్క రాబడిని గురించి కూడా వ్రాయబడింది. రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 14వ వాక్యం నుండి, ఏటేటా సొలొమోనునకు వచ్చు బంగారము 1332 మనుగుల ఎత్తు. ఎంత? 1332, 1332 మనుగుల ఎత్తు. ఒక్కొక్క మనుగు అనగానే కొంతమందికి ఇక్కడ సందేహం రావచ్చు. మనుగంటే ఎంత? మనుగు అనగానే
ఇప్పటి లెక్కల ప్రకారం. అంటే అప్పుడు వారు ఏ కొలతలను ఉపయోగించారో మనకు కరెక్ట్గా అయితే తెలియదు, కానీ మనుగ అనగానే ఇప్పుడు ఉన్నటువంటి ఆధారాల ప్రకారం 8 వీసెలు అని చెబుతారు. ఒక మనుగు అనగా 8 వీసెలు. ఇంతకీ వీసెలు అనగా ఎంత? ఒక వీసె అనగా 5 సేర్లు. ఒక వీసె అనగా 5 సేర్లు. సేర్లు అంటే మీకు తెలుసు కదా, సుమారుగా కేజీ. బియ్యాన్ని సేర్లలో కూడా కొలుస్తారు. కొంచెంతో సేరుతో కొలుస్తారు, తవ్వతో కొలుస్తారు. తవుడు అంటారు. ఒక తవుడు బియ్యం, ఒక సోల బియ్యం, ఒక సేరు బియ్యం, ఒక కొంచెం బియ్యం అని అంటుంటుంటారు కదా. ప్రస్తుతానికైతే కేజీల్లో కొలిచేస్తున్నారు. కానీ పూర్వం రోజుల్లో, అంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు క్రితం వెళ్ళేసరికి ఎక్కువగా కుంచాల్లోనూ తవ్వతోనూ సోలతోనూ కొలుచుకునేవారు. నాటి కాలంలో బంగారాన్ని కూడా ఈ విధంగా కొలిచేవారండి. అంటే ఎంత విస్తారమైన బంగారం లేకపోతే వారు ఈ కుంచాలతోనూ సేరులతోనూ కొలిచేవారు చెప్పండి. ఈ సేర్లు అప్పటికి ఇంకా తక్కువ. సేరంటే ఒక కేజీ కదా, కేజీ బంగారం అక్కడ అసలు ఎన్నికకు రాదు. మనుగుల్లో కొలిచారు. 1332 మనుగులు. ఏటేటా సొలొమోనునకు వచ్చు రాబడది. ఇంతకీ మనుగంటే ఇప్పుడు ఎంత వచ్చింది? 8 వీసెలు. 8 వీసెలు అనగా ఒక్కొక్క వీసే 5 సేర్లు. 8 5లు 40 సేర్లు అనమాట. ఒక మనుగనగా సుమారుగా 40 సేర్లు. ఇదే లెక్క నాడు వారు కూడా కొలుచుంటే కనుక, ఉదాహరణగా మనం తీసుకోగలిగితే మనకు ఒక అంచనా రావడానికి, ఒక మనుగనగా 40 సేర్లు. 40 సేర్ల బంగారం అంటే ఎంత ఎక్కువ మీరు ఆలోచన చేయండి. మనం మొయ్యలేం కూడా దానిని. అటువంటి మనుగులు, ఎన్ని మనుగులు చూడండి. సొలొమోనుకు వచ్చేటువంటి రాబడి ప్రతి ఏటా 1332 మనుగులు. తర్వాత ఇదియుగాక, కేవలం బంగారం మాత్రమే కాదు, ఇదియుగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి, అరబీ రాజుల యొద్ద నుండి, దేశాధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చుచూ నుండెను. చాలామంది రాజులు సొలొమోనునకు ఆ బహుమానములను పంపిస్తూనే వచ్చారు. ఆ తర్వాత 10వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథం 23వ వాక్యం నుండి కూడా చూడండి. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 23వ వాక్యం నుండి, ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. భూపతులందరిలో అధికుడు. రాజ్యం చిన్నదైతేనే భూపతులందరిలో అధికుడు. అంటే ప్రశ్న అడిగిన వారు ఈ మాటలను సరిగ్గా చదవలేదన్నమాట. వారికి విషయం అర్థం కాదండి. ప్రశ్న అడగాలనేటువంటి ఆతృత తప్ప, ఏ విధంగా తప్పు పట్టాలనేటువంటి ఆలోచనే తప్ప, అర్థం చేసుకోవాలనేటువంటి మనసు లేదు కదా. అర్థం చేసుకోవాలనే మనసు లేనప్పుడు ఏ పుస్తకాన్ని మీరు చదివినా అందులో మీకు విషయం అర్థం కాదు. మీరు ఆలోచించాలి, మీరు మనస్సు పెట్టి చదవాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథమునైతే పరిశీలనాత్మకంగా చదువుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకోవాలి, దేవుని యొక్క జ్ఞానమును సంపాదించుకోవాలనేటువంటి తృష్ణతో చదువుకోవాలి, దేవుని పట్ల భయభక్తులతో చదువుకోవాలి. చూడండి, సొలొమోను యొక్క కీర్తి చూడండి. అతడు భూపతులందరిలో అధికుడు. ధనములోను జ్ఞానములోను అతడు భూపతులందరిలో అధికుడు. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతనిని చూడగోరిరి. కేవలం రాజులు మాత్రమే కాదు, అనేక మంది వర్తకులు, వ్యాపారస్తులుగా ఉన్నవారు, ధనవంతులుగా ఉన్నవారు, జ్ఞానులుగా పిలువబడుతున్నవారు, వారందరూ కూడా ఒక్కసారి సొలొమోను గారిని చూడాలి, ఒక్కసారి సొలొమోను గారి దగ్గరకు వచ్చి జ్ఞానాన్ని వినాలి అని ఆశపడేవారు సొలొమోను గారి యొక్క తరంలో. తర్వాత ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు కానీ, బంగారపు వస్తువులు కానీ, వస్త్రములు కానీ, యుద్ధాయుధములు కానీ, గంధవర్గములు కానీ, గుర్రములు కానీ, కంచర గాడిదలు కానీ తన తన వంతు చొప్పున కట్నములను ఏటేటా తీసుకుని వచ్చుచుండెను. ఒక కట్నంగా తీసుకుని వస్తున్నారంటే ఒక బహుమతిగా తీసుకుని వస్తున్నారు. వచ్చి సొలొమోనును దర్శించుకుని వెళ్తున్నారు. సొలొమోను యొక్క మాటలను విని వెళ్తున్నారు, ఆయన యొక్క తీర్పులు విని వెళ్తున్నారు, ఆయన యొక్క జ్ఞాన సంపదను గూర్చి తెలుసుకుని వెళుతున్నారు, అలాగే ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలను గూర్చి వింటూ వెళుతున్నారు. ఈ విధంగా దేవుడు కూడా ప్రపంచానికి పరిచయం అవుతున్నాడు. సొలొమోను గారు విశ్వసించిన దేవుడు కూడా ప్రపంచానికి ఈ విధంగా పరిచయం అవుతున్నాడు. ప్రియులారా, దీనిని బట్టి సొలొమోను భూపతులందరిలో గొప్పవాడైపోయాడు. ధనములోనూ గొప్పవాడైపోయాడు, జ్ఞానములో కూడా గొప్పవాడైపోయాడు.
సొలొమోను గారి దగ్గర దేవుడు అతని హృదయంలో ఉంచిన జ్ఞానవాక్కులు ఉన్నాయి కనుక దానిని బట్టి అందరూ కూడా సొలొమోను పాదాల దగ్గరకు వచ్చేశారు. ఇప్పుడు మీకు ఒక కీలకమైనటువంటి విషయాన్ని చెప్పమంటారా? సొలొమోను గారు ఎంత గొప్పవాడై సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ తన పాదముల దగ్గరకు తెచ్చుకుంటే, పరలోకమందున్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సొలొమోను కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభువు సొలొమోను కంటే గొప్పవాడు. ఎందుకంటే సొలొమోను ఈ లోకములో మనిషి జీవించటానికి సంబంధించినటువంటి జ్ఞానమును ఎక్కువగా ముఖ్యంగా తెలియజేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు పరలోకమునకు మనము వెళ్ళగలిగేటువంటి మార్గమును, నిత్య జీవమును స్వతంత్రించుకునేటువంటి జీవితమును మనకు నేర్పించాడు. పరమందున్న తండ్రిని గూర్చి మనకు బోధించాడు. కనుక ఆయన సొలొమోను కంటే గొప్పవాడయ్యాడు. సొలొమోను కంటే జ్ఞానవంతుడు, సొలొమోను కంటే ఆయన మిక్కిలి ధనవంతుడు. యేసుక్రీస్తు ప్రభువు లోకములో మనకు ధనవంతుడుగా కనిపించకపోవచ్చు, కానీ కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయన ఇప్పుడు ముల్లోకాలకు అధిపతి. చాలామంది యేసుక్రీస్తు ప్రభువును గూర్చి చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటారు. నిన్ను రక్షించటానికి ఆయన హీనమైనటువంటి దశకు వెళ్ళాడు, కానీ ఆయన ఉన్నతుడు. ఆయన ఉన్నతుడు. మీకు ఉదాహరణ చెప్పమంటారా? చాలామంది యేసుక్రీస్తు ప్రభువును హేళన చేస్తుంటారు కదా, చులకన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు కదా. వారు మూర్ఖులేంటి, వారికి విషయం తెలియదండి. ఒక విషయం చెబుతాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చీపురు పట్టుకొని రోడ్లు ఊడుస్తూ ఉంటారు. ఎప్పుడు? స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో. బాగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువును హీనంగా మాట్లాడుతున్నారు కదా. 3 మేకులు పీక్కోలేడా? ఒక చిన్న అంగీని మాత్రమే ధరించుకున్నాడా? సిలువ వేసినప్పుడు తను కాపాడుకోలేడా అని ఇప్పటికీ కూడా వ్యంగ్యంగా, హేళనగా, చులకనగా మాట్లాడుతున్నారు కదా కొంతమంది మతోన్మాదులు, మదమెక్కినటువంటి మూర్ఖులు. వారికి చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీ గురువుగారు చీపురు పట్టుకొని రోడ్డు ఊడ్చారు. మరి మీ గురువుగారిని పట్టుకొని స్కావెంజర్ అంటారా? ఇతను స్కావెంజర్ అండి అని అంటారా? రోడ్డు ఊడిపించుకోలేడు, ఇతనేం ప్రధాని అంటారా? తన దగ్గర ఉన్నటువంటి సేవకులందరితో రోడ్లు ఊడిపించుకోలేడు, ఇతనేం ప్రధాని అంటారా? అతను ఒక మాదిరిని చూపిస్తున్నాడు. మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక మాదిరిని చూపిస్తున్నారు. రోడ్లు ఊడ్చి, ఇదిగో స్వచ్ఛ భారత్, మన పరిసరాలను మనమే శుభ్రం చేసుకోవాలి, ఎవరో వచ్చి శుభ్రం చేస్తారని మనము ఎదురు చూడకూడదు. అలాగే ఇది వారి పని, ఈ స్కావెంజర్స్ పని, ఇది ఫలానా వారి పని, ఇది వారి పని అని హీనంగా మీరు చూడకూడదు. ఈ పనులన్నీ కూడా మనమే చేసుకోవాలి. మన పరిసరాలను, మన గ్రామాలను, మన పట్టణాలను, మన దేశాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన చీపురు పట్టుకున్నారండి. చీపురు పట్టుకున్నంత మాత్రాన ఆయనని హేళనగా మీరు చూస్తారా? హేళనగా ఒకసారి మాట్లాడి చూడండి, జైల్లో వేసేస్తారు మిమ్మల్ని. మరి యేసుక్రీస్తు ప్రభువును గూర్చి హేళనగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక్కడ మీరు ఆయనను గూర్చి హేళనగా మాట్లాడితే, చులకనగా మాట్లాడితే, వ్యంగ్యంగా మాట్లాడితే మిమ్మల్ని జైల్లో వేస్తారేమో, తర్వాత మీరు విడుదల కావచ్చేమో, అవకాశం ఉందేమో. కానీ యేసుక్రీస్తు ప్రభువును గూర్చి మీరు తెలియక మతోన్మాదంతో హేళనగా మాట్లాడితే, చులకనగా మాట్లాడితే నిత్య నరకాగ్నికి మీ ఆత్మలు తరలింపబడతాయి. అక్కడ నుండి మరలా బయటకు వచ్చే అవకాశం లేనే లేదు. గుర్తుంచుకోండి, అర్థం చేసుకోండి. ఊరకని నోరెందుకు పారేసుకుంటారు? మీకు ఎవరి మీదో కోపం ఉంది, మనుషుల మీద. వారి మీద ఉన్న కోపాన్ని దేవుని మీద ఎందుకు చూపిస్తారు? ఆయన 3 మేకులు పీక్కోలేక? ఆయనే చెప్పాడు కదా, నేను వేడుకుంటే 12 సేనావ్యూహముల కంటే ఎక్కువైనటువంటి యోధులను దేవుడు నా కొరకు ఇప్పుడే పంపిస్తాడు. నేను ఎందుకు బంధింపబడుతున్నానంటే, నేను ఎందుకు శిక్షింపబడుతున్నానంటే, నేను ఎందుకు సిలువ వేయబడుతున్నానంటే, ఇదిగో లోకమంతటి కొరకు నేను బలి అయిపోవాలి, అర్పణ చెందాలి. అప్పుడే వారి పాపములకు పరిహారం జరుగుతుంది. మీ మాటలలో మీరే చెబుతారు కదా, పాపములకు పరిహారము జరగాలంటే ఒక కోడిని బలివ్వాలని, ఒక మేకను బలివ్వాలని మీరే చెబుతుంటారు కదా, మీరే ఇస్తుంటారు కదా. కోడి రక్తము కంటే, మేక రక్తము కంటే ఒక పరిశుద్ధిని రక్తము మన పాపములను పరిపూర్ణముగా కడిగివేయగలదు. అందుచేత దేవుని యొక్క సంకల్పమును బట్టి ఆయన వచ్చారు,
మన కొరకు రక్తమును చిందించారు, ప్రాణమును అర్పించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. ప్రస్తుతానికి ఆయన 3 మేకులు పీక్కోలేనటువంటి స్థితిలో లేరు. ముల్లోకాలకు అధిపతిగా ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన ఎలా ఉన్నారు? 3 మేకులు పీక్కోలేనటువంటి స్థితిలోనే ఇప్పటికీ ఉన్నారా? ఆయన సిలువ వేయబడినటువంటి సందర్భం అది. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారో తెలుసా? ముల్లోకాలకు అధిపతి. ముల్లోకాలకు అధిపతి. సొలొమోను కంటే గొప్పవాడు. ఎప్పుడు నోరు పారేసుకోకండి. మీ మాటకు మీరే ఉత్తరవాదులు, జవాబుదారి మీరే. కనుక పాపమును పోగు చేసుకోకండి. ఇప్పటికే జరిగించిన పాపం చాలు. దేవుని కుమారుని దూషిస్తూ పాపమును పోగు చేసుకోకండి. మరల పాపక్షమాపణ పొందలేని ఆ లోకములోనికి వెళ్ళినప్పుడు, పాతాళ లోకములోనికి వెళ్ళినప్పుడు, శిక్షకు గురైపోయినప్పుడు మీరు తప్పింపబడడం అసాధ్యం, అసంభవం అని తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభు ఈ సొలొమోను విషయాన్ని గూర్చి ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినములలో పలికినటువంటి చక్కని వాక్య భాగాన్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. జాగ్రత్తగా మీరు చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 31వ వాక్యాన్ని మీరు చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 31వ వాక్యం. దక్షిణ దేశపు రాణి అనగా శేబదేశపు రాణి, ఇప్పుడే మనం చదువుకున్నాం రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. దక్షిణ దేశపు రాణి ఇదిగో ఈ తరము వారితో కూడా లేచి నేరస్థాపన చేస్తుంది, నేరాన్ని మోపుతుంది. ఆమెకు ఈ తరము వారికి సంబంధం ఏంటి? ఆమె ఎందుకు ఈ తరము వారి మీద నేరం మోపుతుంది? చూడండి. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. సొలొమోను జ్ఞానము వినుటకు ఆమె భూమి అంతముల నుండి వచ్చింది. శేబదేశపు రాణి, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువు. మరి యేసుక్రీస్తు ప్రభువు జ్ఞానమును వినటానికి నీవెంత దూరం వస్తున్నావు? నీవెంత కష్టపడుతున్నావు? ఎన్ని బహుమానములనిచ్చి యేసుక్రీస్తు ప్రభువు యొక్క జ్ఞానమును నీవు సంపాదించుకుంటున్నావు? ఇదే ప్రశ్న శేబదేశపు రాణి అడుగుతుంది, నేరస్థాపన చేస్తుంది. ఇదిగో నేనైతే చిన్నవాడైనటువంటి సొలొమోను జ్ఞానాన్ని వినటానికే, ఆ తరములో ఇక సొలొమోనును మించిన వారు లేరు గనక సొలొమోను జ్ఞానమును వినటానికే నేను భూమి అంతముల నుండి వస్తే, యేసుక్రీస్తు ప్రభువు మహాజ్ఞాని, సొలొమోను కంటే ఎంతో గొప్పవాడు, ఎన్నో రెట్లు గొప్పవాడు. మరి సొలొమోను కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క మహాజ్ఞానమును వినటానికి, నేర్చుకోవటానికి నీవెంత దూరం ప్రయాణించావు? నీవెంత కష్టపడ్డావు? నీవెన్ని బహుమానములను తీసుకుని వెళ్ళి ఆయనకు సమర్పించుకున్నావు? ఆయన జ్ఞానమును ఎంత గొప్పగా నీవు పొందుకున్నావని దక్షిణ దేశపు రాణి అడుగుతుంది, శేబదేశపు రాణి అడుగుతుంది. అంటే నేరస్థాపన చేస్తుంది అని యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేశారు. కనుక ప్రియులారా, సొలొమోను దేవుని యొక్క జ్ఞానము కలిగిన వాడు. దానిని బట్టి అతని యొక్క కీర్తి విశ్వవ్యాప్తమైంది. సొలొమోను తాను పరిపాలించినంత కాలము కూడా చుట్టూ ఉన్నటువంటి అందరూ రాజులు, రాణులు అతనికి అనేకమైనటువంటి బహుమానములను తీసుకుని వచ్చారు. కనుక అతడు మిక్కిలి ధనవంతుడయ్యాడు, మిక్కిలి ఆస్తిపరుడయ్యాడు. ఈ పాఠము ద్వారా నేర్చుకోవలసినటువంటి కొసమెరుపు ఏమిటి అనగానే, సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువు. మనమంతా యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న మహాజ్ఞానమును సంపాదించుకోవాలి, మన బ్రతుకును నిత్యత్వానికి నడిపించుకోవాలి. కనుక ప్రశ్న అడిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చక్కని సమాధానము లభించినదని విశ్వసిస్తూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైనటువంటి ప్రేమను బట్టి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ మహాజ్ఞానమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయనా, సొలొమోను అంత ధనవంతుడుగా ఎలా ఉన్నాడని కొందరు పరిశుద్ధ గ్రంథములో మీ మాటలను చదువుతున్నప్పుడు ప్రశ్నిస్తున్నారు. అయితే వారికి చక్కని సమాధానమును మీరు అనుగ్రహించారు. సొలొమోనులో ప్రతి ఒక్కరూ ప్రాముఖ్యముగా చూడవలసినది ధనమును కాదు, కానీ అతడు మీ యొద్ద నుండి పొందినటువంటి జ్ఞానమును. ఆ జ్ఞానమును బట్టియే అతడు విశ్వవ్యాప్తమైనటువంటి కీర్తిని సంపాదించగలిగాడు. అయితే తండ్రి, సొలొమోను కంటే గొప్పవాడైన మీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈరోజు మేము తెలుసుకుంటున్నాము. ఆయన మహాజ్ఞానమును గ్రహిస్తున్నాము.
ఆయన అనుగ్రహించిన రక్షణలో ప్రవేశించాము. ఆయన రాజ్యములో కొనసాగుతున్నాము. ఆయన ద్వారా నిత్యత్వానికి సిద్ధమవుతున్నాము. ఇంతటి మహాకృపను మా ఎడల మీరు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇంకను ఈ భాగ్యమును పొందని వారు ఎవరైనా ఉంటే ఈ మీ మాటలు విన్న తరువాతనైనా వారి మనస్సులు చలించి నిత్య నరకాగ్నిని తప్పించుకోవాలనేటువంటి ఆ భయంతో మీ చిత్తమును నెరవేర్చుటకు వాక్య సంబంధమైన క్రియలను చేయు నిమిత్తము కృపను దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.